హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ దుర్గా ప్రసాద్. నేను కేరళ స్టేట్లోని తిరువనంతపూర్లో గల ఫేమస్ ప్లేసెస్ని 1 by 1 ఎక్స్ప్లోర్ చేస్తాను. అవేంటో చూద్దాం పదండి. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఒక హిందూ దేవాలయం ఈ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ దేవాలయ నిర్మాణం క్రీస్తు శకం 1568లో జరిగింది. అనంత పద్మనాభుడు అనగా నాభియందు పద్మమును కలిగి అంతం లేనివాడని అర్థం. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం శ్రీ మహావిష్ణువుకు అంకితమైన ఆలయం. ఈ దేవాలయంలో కేరళ మరియు ద్రవిడ శైలి నిర్మాణము ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయముగా భావిస్తారు. శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ టెంపుల్ దర్శన్ టైమింగ్స్ మార్నింగ్ 7:30 నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు మరియు తిరిగి ఈవినింగ్ 5:30 నుంచి 8 o'clock వరకు టెంపుల్ తెరిచి ఉంటుంది. ఈ టెంపుల్ దర్శనానికి డ్రెస్ కోడ్ అమలులో కలదు. ముఖ్యంగా మహిళలు సాంప్రదాయ వస్త్రధారణ మాత్రమే ధరించవలసి ఉంటుంది. అదేవిధంగా పురుషులు షర్టు తీసివేయవలసి ఉంటుంది మరియు ధోతి ధరించవలసి ఉంటుంది. ఈ టెంపుల్ గర్భగుడిలో అనంత పద్మనాభ స్వామి శయన నిద్రలో శేషం మీద పవలిస్తున్నట్లు భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ క్లాక్ రూమ్ అందుబాటులో కలదు. మీ వస్తువులను, ముఖ్యంగా మీ బ్యాగులను, సెల్ ఫోన్స్ను ఇక్కడ భద్రపరచుకోవచ్చు. క్లాక్ రూమ్ కాస్ట్స్ అక్కడ టేబుల్ మీద చూస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం గర్భగుడి క్రింది భాగములో మొత్తం 7 గదులు ఉన్నాయి. 6 గదులు ఇప్పటికీ తెరుచుకున్నాయి. 7వ గది మాత్రం నాగబంధంతో బంధించబడి ఉంది. ఆ గదిలో లెక్కలేనంత అపార సంపద దాగి ఉంది. ఆ 7వ నెంబర్ గదిని తెరవటానికి వెళ్ళిన వారు అనుకోని విధముగా మరణానికి గురవుచున్నారు. దానితో ఇప్పటి వరకు ఆ గది తెరుచుకోబడలేదు. ఇంతకీ ఆ గది రహస్యం ఆ పద్మనాభునికే తెలియాలి. మరి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది గోల్డెన్ శ్రీ మహాగణపతి టెంపుల్. తిరువనంతపూర్ వచ్చిన వారు ఈ టెంపుల్ దర్శించకుండా ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఆ టెంపుల్ ప్రక్క నుంచి రోడ్డు కనిపిస్తోంది కదూ, ఆ రోడ్డు గుండా వెళ్తే శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కు డైరెక్ట్గా వెళ్తాము. ఆ మధ్యలో షాపింగ్ మాల్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఈ టెంపుల్ బయట ఉన్న ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందనేది మీకు క్లోజప్లో చూపిస్తున్నాను, చూడండి.
ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నది అట్టుక్కల్ భగవతి టెంపుల్. ఈ ఆలయం పొంగలి పండుగకు ప్రసిద్ధి చెందినది. ఈ పండుగ ఒకే చోట అత్యధికంగా మహిళలు గుమిగూడే ఉత్సవంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోనికి ప్రవేశించినది. ఇదే ఈ టెంపుల్కు సంబంధించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు చెందిన సర్టిఫికేట్. ఆ టెంపుల్లో ఈ సర్టిఫికేట్ సంపాదించి నేను మీకు చూపించుటకు నేను చాలా కష్టపడ్డాను, గమనించగలరు. ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం ఏమిటంటే, ఒక వ్యక్తి అక్కడ గల కిల్లి అనే నది ఒడ్డున యజ్ఞయాగాలు ముగించుకోగానే అక్కడ ఒక మహిళ తనను ఆ నది దాటించమని అడుగుతుంది. ఆ వ్యక్తి ఆ నదిని దాటించే ప్రయత్నంలో ఆ మహిళ అదృశ్యమవుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఇంటికెళ్ళి ఆ మహిళ గురించి ఆలోచిస్తూ ఉండగా ఆ నైటు ఆ మహిళ అతని కలలో కనపడి, మీ ఇంటికి దగ్గరలో 3 గీతలతో ముగ్గు వేసి ఉంటాను, ఒక్కసారి మీరు గమనించండి, అక్కడే నా యొక్క టెంపుల్ నిర్మించండి, నేను విష్ణువు యొక్క ప్రతిరూపాన్ని అని చెప్తుంది. ఆవిడ చెప్పినట్లుగానే అతను సెర్చ్ చేసి చూడగా అక్కడ 3 గీతలతో ఒక ముగ్గు కనిపిస్తుంది. అక్కడ వెలిసిన ఆలయమే ఈ అట్టుక్కల్ భగవతి టెంపుల్. దక్షిణ భారతదేశంలో పురాతన ఆలయాలలో ఒకటైన ఈ టెంపుల్ మహిళల శబరిమల అని పిలుస్తారు. మేము 12508 నంబర్ గల ట్రైన్లో విజయవాడలో నైటు 8:30కి బయలుదేరి మరుసటి రోజు నైటు 9 o'clockకి తిరువనంతపూర్ చేరుకున్నాము. తిరువనంతపురంలో మేము స్టే చేసిన హోటల్ ఇది. 2 మెంబర్స్కి నాన్ ఏసీ 1500 రూపీస్, అదే ఏసీ అయితే 3000 రూపీస్ వరకు ఉంటుంది. ఇక్కడ రేట్లు ఎప్పుడు ఒకే విధముగా ఉండవు. తిరువనంతపూర్లో నాన్ వెజిటేరియన్ మీల్స్ బాగానే ఉంటుంది, కానీ వెజిటేరియన్ మీల్స్ అంతగా బాగోదు. పద్మనాభస్వామి టెంపుల్కు వాకబుల్ డిస్టెన్స్లో మహాగణపతి టెంపుల్ ఉంటుంది. పద్మనాభస్వామి టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత బస్టాండ్ ఉంటుంది, దాని పేరు ఈస్ట్ ఫోర్ట్ బస్టాండ్. ఇక్కడ నుండి త్రివేంద్రం జూ పార్క్ 4 కిలోమీటర్స్ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇదే బస్టాండ్ నుండి అట్టుక్కల్ భగవతి టెంపుల్ 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నుండి బస్సులు లేదా ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఇంతటితో మా 2 days తిరువనంతపూర్ టూర్ కంప్లీట్ చేశాము. ఇక్కడ నుండి నెక్స్ట్ కన్యాకుమారి బయలుదేరుతున్నాము. నెక్స్ట్ వీడియోలో కన్యాకుమారి టూర్ వివరాలు అందచేయటం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.